అరే అబ్బే ఇక్కడ ఎక్కడ యోగా సెంటర్ ఉందట ఎక్కడది? ఇప్పుడు ఈ వయసులో నీకు యోగా అవసరమా? నాకు కాదురా అబ్బే, యోగా నేర్పిస్తావా లేదా నీకు విడాకులు ఇచ్చానా అని మా ఆవిడ రోజు నన్ను కమెంట్ చేస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఓ పని చేయి, ఆ రెండోదే చేయి, విడాకులు ఇచ్చేయి. నేను అడగడం నాదే బుద్ధి తక్కువ. ఇందుకే ఎక్కడుందో చెప్పరా బాబు. చెప్పడం కాదు, చూపిస్తాను రా. ఇదే వెళ్ళండి. నువ్వు కూడా యోగా నేర్చుకోవచ్చు కదా, పొట్ట తగ్గుద్ది. వాళ్ళకి వస్తుందేమన్నా భయం. చేసేది లేడీస్, స్మూత్ గా ఉంటుంది, ఆలోచించుకో. సరే అయితే మొహమాట పెట్టేస్తున్నారు మీరు. ఏమా యోగా నేర్చుకోవాలంటే రేట్లు ఎవరు చెప్తారు? లోపల మా మేడం ఉన్నారు సార్, ఆవిడ చెప్తారు. థ్యాంక్స్ సార్, నువ్వు నేర్లు వచ్చేస్తాను. రండి సార్, మీరు కూడా జాయిన్ అవుతారా? 10 మందిలో యోగా నేర్చుకోవాలంటే నాకు సిగ్గు. పర్సనల్ గా నేర్పితే నేర్చుకుంటాను. పర్సనల్ గా నేర్చుకుంటారా? ఈ అడ్రస్ కి రండి, మా అక్క ఉంటుంది, నేర్పిస్తుంది. ఈవిడి సింగిల్ గా ఉంటుందా? రూమ్ కూడా సింగిలే. అయితే సరే, సాయంత్రం వచ్చేయండి, మర్చిపోవద్దు. అలాగే వస్తానమ్మా. బయలుదేరికి చాలు. అలాగే వెళ్తానమ్మా. చాలు. పర్సనల్ గా నేర్పాలా నీకు? నేర్పుతాను. హలో అక్క, తీసే ఉంది, రండి. సింగిల్ రూమ్ ఉంది, ఫిలిం సిటీలో సగం ఉంది. నమస్కారం సార్, వచ్చేసారా? కూర్చోండి సార్. పర్వాలేదు పర్లేదు, కూర్చోండి సార్. సార్ డ్రెస్ మార్చుకోండి సార్. పర్వాలేదు బాబు, మార్చుకోండి సార్. బట్టలు నలిగిపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఓహో, అది నిజమే. అబ్బో, పాపకు మంచి టేస్ట్ ఉంది. బూస్ట్ తీసుకోండి సార్. వద్దయ్యా, తీసుకోండి సార్, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీయా? అయితే ఈ బిల్డప్ లీటర్ బాబు. ఇంతకీ పాప ఎక్కడయ్యా? డ్రెస్ మార్చుకుంటుంది సార్. నేను మార్చుకున్నానుగా. ఓహో, కంఫర్టబుల్ గా ఉంటుంది, తను మార్చుకుంటుందా? తీసుకో, వస్తున్నా. ఇంకా పర్సనల్ గా యోగా నేర్చుకోవాలనిందా? వద్దమ్మా, వీలైతే కరాటే నేర్చుకుంటా. అమ్మా, ఒకడు లుంగి ఒకడు బూస్ట్ ఇస్తే బామ్మర్దులు మంచోళ్ళే అనుకున్నాను. పోలీసు వాళ్ళ దెబ్బలు పై కనపడకుండా కొట్టేశారు. అబ్బా, చాలా ఇంటెలిజెంట్ గా కొట్టారు. హలో, ఏమండి, మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. రేపంతా ఫ్రీయే, ఎన్ని గంటలకు వస్తారు? ఫ్రీగా దొరికింది, రేపంతా ఫ్రీ అట. హలో, మీరు వచ్చే టైం చెప్పండి. ఓకే ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. హలో, 6 గంటలకా? వద్దొద్దు, ఆ టైంలో కుదరదు. 7 గంటలకు రండి, రెడీగా ఉంటాను. అబ్బో, అడ్వాన్స్ బుకింగ్లే, క్యూ పెరుగుతుంది, మనం ట్రై చేయాలి. అవును, ఎన్ని గంటలకు వస్తున్నారు? 8 o'clock? ఓకే, వచ్చేయండి. ఏమండి, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎందుకు? రేపు అంతా ఫ్రీ అంటున్నారు కదా, వద్దామని. మెడ ఇరుగుద్ది. నేను స్మూత్ గానే డీల్ చేస్తా అండి. ఇడియట్, రేపంతా ఫ్రీ అంటే ఏమనుకున్నావరా? నేను పళ్ళ డాక్టర్ని. రేపు పళ్ళు పీకించుకునే వాళ్ళకి టైం ఇస్తున్నాను. ఓ, పళ్ళ డాక్టరా మీరు? వస్తానండి. ఇదిగో భగవతి, డ్యూటీలో పడి ఆ షారుఖ్ ఖాన్ గారి సంగతి మర్చిపోయామే. వాడేదో ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడే. ఓ సార్ ఫోన్ చేయండి సార్, తెలిసిపోద్ది. అంతేనటావా? వీడొకడు నా ప్రాణం తీసేస్తున్నాడు. అర్జెంటుగా ఎవరినొకరు ఇరికించేసేయాలి. ఎలాగబ్బా? సార్ నమస్కారం సార్. ఏమయ్యా షారుఖ్, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటివి, ఇయ్యకపోతివి? ఉంది సార్, మనం వెతుకుతున్న జాకాల్గఢ్ బ్యాచ్ లో 2 ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు సార్. మీరు అర్జెంటుగా రోడ్ నెంబర్ 25 వచ్చేయండి సార్. అట్టగా, వెంటనే వచ్చేస్తున్నాం. ఉంటాను సార్. నమస్కారం సార్. మంగపతి, ఫాలో మీ. ఎక్కడే సార్? నెక్లెస్ రోడ్ కి. ఎందుకు సార్? బోట్ షికార్కి. బోట్ షికార్కా? సార్ సార్ మీరు వెళ్ళండి సార్, ఇంటికి వెళ్ళి నేను మావిని తీసుకొచ్చేస్తాను. ఎప్పటి చంపేస్తుంది బోట్ షికారో బోట్ షికారో అని. మనం వెళ్తుంది బోట్ షికార్ కాదురా, ఆ జాకాల్గఢ్ బ్యాచ్ ని పట్టుకోవడానికి. కమ్ ఆన్, ఫాలో మీ. yes సార్. కానిస్టేబుల్, అరెస్ట్ దెమ్. ఓకే సార్. ఇన్నాళ్లకు దొరికారు వీళ్ళు, ఇక వీళ్ళ నా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. మొన్న కూడా సేమ్ డైలాగ్ అన్నారు. సీఏ గారి దగ్గర నుండి ఫోన్ రాగానే జీప్ ఎక్కించి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చారు. షట్ అప్. ఆ పరిస్థితి వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సందర్భం వేరు. అంతొద్దు, మూడింటికి ఒకటే మీనింగ్. రేయ్,
అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? ఆ విషయం త్వరగా చెప్తాను కానీ అటు లుక్ వేసుకోండి. వేసుకుంటావు చూడండి చెప్తాను. అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చే బావా. ఆడున్న పార్టీకి చెందినాడు వచ్చే పార్టీకి చెందినాడు తెలియదు కానీ మీ పని అవుట్. ఫోన్ ఎవరికైనా చేసుకోమను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేసుకోమను, నారా లోకేష్ బాబుకు చేసుకోమను, కల్వకుంట చంద్రశేఖర్కి చేసుకోమను, కుంజేటి రోషయ్యకి చేసుకోమను, ఎవరికైనా ఫోన్ చేసుకోమను. నాకేం భయం లేదు. నేను విధి నిర్వహణలో సుభాష్ చంద్ర బోసుని. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఆ సంగతి నాకు తెలుసు. ఎమోషన్ కోసం వాడారు. రండి సార్. ఆగిపోయారే? ఆయన ఆగిపోలేదు, వస్తున్నారు. నువ్వు పిలవకపోయినా రావాల్సిన బాధ్యత నాకుంది. తెలుసు సార్. డ్యూటీలో మీరు నాకంటే 4 ఆకులు ఎక్కువ నాకు తెలుసు సార్. అటు చూడండి సార్, అటు చూడండి సార్. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా కాజేస్తూ ఇన్నాళ్ళు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నటువంటి జాకాల ముఠాలు ఉండే ముఖ్యులను ఎంతో రిస్క్ చేసి పట్టుకున్నాను సార్. మీరు చెప్పండి సార్, వాళ్ళని ఏం చేయమంటారు మీరు చెప్పండి సార్. చాయిస్ ఈజ్ యువర్స్ సార్. మర్యాదగా వాళ్ళని వదిలే. థ్యాంక్ యూ సార్. ఏం సార్ ఏమన్నారు? మర్యాదగా వాళ్ళని వదిలేయమన్నారు, లేకపోతే మీ ఉద్యోగం ఊడిపోద్దని ఆ చెప్పారు. మాట ఆయన అన్నారు. నువ్వు ఎక్స్ట్రా చేయబాక Shut up. సార్. ఏమయ్యా నువ్వు అరెస్ట్ చేయడానికి మా బామర్దే దొరికాడు నీకు? ఇతనే మీ బావమరిదే. మరి మొన్నటతను వాడు నా బామర్దే. ఒకరికి 2 బావమరుదులా? ఒకరికి 2 పెళ్ళాలుంటే తప్పు కానీ ఎంతమంది అయినా బావమరుదులు ఉండొచ్చు. 2 పెళ్ళాలున్నా తప్పులేదురా. నీలాంటి ఒక కానిస్టేబుల్ ఉంటే తప్పు. You shut up. సార్ కానిస్టేబుల్ ముందు వాడిని బయట తీసురా. ఎస్ సార్. రండమ్మా, రండి సార్, రండి. ఎవరమ్మా నువ్వు? నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని సార్. నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎంత చెప్పినా వినకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సారీ అమ్మా, నువ్వు వెళ్ళు. చూడు మిస్టర్ లక్ష్మీ నరసింహ, సార్. ఈ బెళ్ళప్పటికేం తక్కువ లేదు సార్. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. సార్ 4 రోజులు అసలైన దొంగలు పట్టుకుంటే సరే, లేదా గుర్తుందిగా ఉరి. ఎప్పుడో డైరీలో నోట్ చేసుకున్నారు సార్. మీరు డేట్ ఫిక్స్ చేయడమే తర్వే. డేట్స్ ఫిక్స్ చేయి. మీరు పదండి సార్, నాకు కొంచెం పనుంది తోటి. రారా. నమస్కారం సార్. ఏమయ్యా షారూక్, ఏం నమస్కారం సార్. మొన్న నీ దెబ్బకు నా ఉద్యోగం పోయేది. ఏంటి సార్ ఏమయ్యేది? మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు అరెస్ట్ చేసే కదా. వాడు ఎవడో కాదంట, మా ఎస్పీ బావమరుదంట. అయ్యో సారీ సార్. ఏం సారీ 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 సరే కానీ ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పబోయా జాకాల ముఠా గురించి? దొరికినాయి సార్. దొరికినట్టు దొరికి మిస్ అయిపోయినాయి సార్. దొరికి మిస్ అయిపోయిందా? మిస్ అయిపోయింది. అది చెప్పు. ఆ మిస్ అయిపోయింది చెప్పు. మిస్ అయిపోతే ఎట్లా చెప్తాను సార్? ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరి అవతల పారేశారు కదా. పారేసి మాకు చూపించు. ఆ రాళ్ళు కూడా మిస్ అయ్యని చెప్తే మళ్ళీ రాళ్ళు అంటే ఎలా సార్? ఫోన్ వచ్చి నాకు. హలో సార్ 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 నమస్కారం సార్. అట్టాగే సార్, ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. ఎవరు సార్? మా ఎస్పీ. ఎస్పీ గారు అయితే వెళ్ళండి సార్, ఉద్యోగం పోతే వెళ్ళండి సార్. సరే సార్. రే శిష్య, ఈ మందు ఎవడు కనిపెట్టాడురా? తాగటమా? కాదురా, తయారీ గురించి అడుగుతున్నాను. ఎవడో నీలాంటి తాగుబోతే అదో కనిపెట్టి ఉంటాడు. అది గురు అలగొట్టు. అర్థం కాలేదా? అర్థం కాలే. అర్థమైంది గురు. నీ గురించి మనసులో మాట స్లిప్ అయ్యా కదా. ఇంకెప్పుడు అలాంటి అవకాశాలకి ఇయ్యద్దవ్వా. సరే కాని గురువా, నా ఉద్యోగం సంగతి ఏం చేసావు? నీ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక అప్లికేషన్ రాసివరా, ఇవాళ ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ రాయటం ఏంటి గురువా? పుట్టినప్పటి నుంచి జేబులో పెట్టి తిరుగుతున్నాను. ఇదిగో. ఓ, నీ దగ్గరే ఉందా? రెడీగా ఉన్నావు అనమాట. ఓకే, ఇప్పుడే ఫార్వర్డ్ చేద్దాం పదా. స్టడీ. ఏంట్రా ఈ రాత? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. బ్రహ్మరాతలాగా పిచ్చి గీతలు గీసేవేంటి? బ్రహ్మరాత్ కాదు, మీరు పెగ్గేశారు కదా, నాన్ సింగ్ లో కనబడుతున్నా మీకు. మీకు మద్యం మత్తు తలకెక్కినదా? పిచ్చి పిచ్చి పేలాపనలు పేలుచుంటిరి. వామ్మో తల్లి, ఇప్పుడు నిన్నేమన్నానమ్మా? ఏమంటివా? బ్రహ్మవి పిచ్చిరాతలంటివి కదా. ఓహో అదా. అయినా బ్రహ్మనంటే నీకెందుకమ్మా అంత కోపం? ఆయన ఏదో నీ దగ్గర చుట్టంలాగా ఎగేసుకొచ్చేస్తున్నావు. మర్రే మూర్ఖుడా, మళ్ళీ మాట్లాడావంటే నిన్ను. శాంతించదేవి నాయన, బ్రహ్మవి పిచ్చిరాతలని నీవెట్లు నిర్ణయించితివి? ఎట్లు నిర్ణయించుతావు అంటారేటంటే కళ్ళారా సోత్తుంటేని. ఏమి చూచితివి? ఏం చూడటం మాస్టారు? నేను బిల్ క్లింటన్ ఒకే రోజు ఒకే టైంలో ఒకే ముహూర్తంలో పుట్టాం. ఆయన పొజిషన్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? అంతెందుకు, వీడు కొనిదెల శివప్రసాద్ ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఒకే టైంలో పుట్టారు. వీడి పల్లెటూరులో అక్కుపక్షిలా బతుకుతున్నాడు. ఆయన కొన్ని కోట్ల మంది గుండెల్లో మెగాస్టార్ గా విజృంభిస్తున్నాడు. దీనికి ఏమంటారు? ఏమంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయండి. మరి అలాంటప్పుడు బ్రహ్మయ్య పిచ్చిరాత్ర కాకపోతే ఏమంటారు? పిచ్చివాడ, ఆ రాతలు మీ పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి ఉంటాయి తప్ప బ్రహ్మ కూడా నిమిత్త మాత్రుడే నాయన. ఏం చెప్పాడు నీకు ఏమన్నా అర్థమైందా? ఏది ఏమైనా గొప్ప జీవిత సత్యం చెప్పాడు గురుగారు. ఏంట్రా సత్యం? అదే అర్థం కాలేదు గురుగారు. ఈసారి నా నుంచి తప్పించుకోలేరా? వీడేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు? కొంపదీసి మన మ్యాటర్ లీక్ అయిందా ఏంటి? సార్ అది కూడా సార్, మరి ఇన్ఫార్మర్. నమస్కారం అండి. అమ్మో, ఎంత వస్తున్నాడేంటి? సార్ నమస్కారం సార్. ఏటయ్యా ఏంటి గెటప్పు? సార్ ఏంటయ్యా
ఏంటి గెటప్? ఆ జాకాల్ బ్యాచ్ గారు ఇక్కడ తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అందుకే మారువేషన్లు ఇక్కడికి వచ్చాను సార్. ఎందుక సార్ వాడిని కొంచెం కంట్రోల్లో ఉండమన్నాను సార్, లేకపోతే నేను కంట్రోల్ తప్పెట్టున్నాను. వాడి మొహం గానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. మెల్లగా సార్. అదొకటి కదా, వాడి మొహం గానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్, అందుకే నేను కూడా వచ్చాను. వాడు తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నీ ఏర్పాట్లో నువ్వు ఉండు, నా ఏర్పాట్లో నేను ఉంటా, సరేనా? ఓకే పదవే. ఓకే. టమాటాలు ఎలాగా? అరకిలో 24. అమ్మో 24గా రేట్లు భలే చెప్తున్నాడు. పద ఇంకొంచెం తీసుకుందాంలే. ఇద్దరు లేడీస్ వస్తున్నారు, వాళ్ళిద్దరిని పడేద్దాం. నువ్వు కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వాలి. నేను చూసుకుంటా. చంపేస్తాను రే. చింపేస్తాను గురువా. ఏంటి బాబు ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావమ్మా, రేపు మా పెళ్లి రోజు అమ్మా. పెళ్లి రోజు కదా అని మా ఊరి నుంచి వచ్చి 15,000 రూపాయలు పెట్టి ఈ చీర కొనుక్కున్నానమ్మా. పెళ్లి రోజు అయితే ఏడవడం ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నామంటే ఏం చెప్పమంటావమ్మా, ఈ చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళిపోదాం అంటే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేశారమ్మా, వెళ్ళడానికి డబ్బులు లేవమ్మా. ఈ చీర మీరు కొనుక్కుంటారండి? ఎంతకిస్తావు? ఎంత అంటే మీ ఇష్టం అమ్మా, మీరు ఎంత కావాలంటే అంతే ఉండమ్మా. అమ్మా 4,000 ఇండి అమ్మా, సరిపోద్ది. 4,000? 4,000 ఎక్కువ కదయ్యా. బాబు ఇది చూడండి. అమ్మో చాలా ఖరీదైన చీరలా ఉంది ఇది. అవునండి. డబ్బులు అవసరమా? డబ్బులు బాగా అవసరంగా ఉన్నాయి. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళి 4,000 ఇవ్వండి. ఓ 1,500 తీసుకెళ్ళండి. 4,000 నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి వదినా. అయితే ఇవ్వు. తీసుకోమ్మా తీసుకో. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. అరే 1,500 ఏంట్రా, నేను ఎంత కడుగుతున్నాను. లెక్కలో వీకు. చీరలు, లంగాలు, జాకెట్లు. ఏమా చీరలు ఏమైనా కొంటారా? ఈ సన్నా చీరలు మేము కొనం. నీ దగ్గర ఉన్నది కూడా సన్నాసి చీరనమ్మా. ఇందాక ఒక అతను బేరమడి 250 కొన్నాడు. 250కా? అయ్యో మనం మోసపోయాం వదినా. అవును, అదిగో పోలీసులు. కంప్లైంట్ ఇద్దా. పద. సార్ నన్ను ఒకడు మోసం చేశాడు సార్. వాట్? నిన్ను ఈ వయసులో ఇంతమందిలో మోసం చేశాడా? వాడికి మన చెట్టా ఊపిందమ్మా. హలో, ఆ మోసం చేయడం కాదు, ఎవడో 250 రూపాయల చీరని 4,000 అమ్మేశాడు. ఏమమ్మా? అవును సార్. అరే అదెట్లా సాధ్యమైంది? ఏమయ్యా మంగపతి, ఇంత క్లియర్ గా నీకెట్లా తెలుసాయా? ఎందుకంటే ఇందాక ఈ చీర ఆడి చేతిలో చూశాను, అందుకని. అంటే నీ ఉద్దేశం? మనం వెతుకుతున్న 420 ఎవడో కాదు, ఆడే సార్. సార్ ఈ చీర నా 4,000. ఓ, సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి కనిపించు. ఓకే వదినా, ఇంటికి వెళ్తే ఇంతటితో పోద్ది, స్టేషన్కి వెళ్తే అన్నీ పోతాయి. రా వదినా. సార్ నమస్కారం సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాకాల్ బ్యాచ్ కనపడి సార్, పట్టుకుందామని వెళ్తున్నాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదురా, జాకాల్ గాడి బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేసాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఇన్ఫార్మర్ గా రిజైన్ చేస్తాను సార్. సరే ఇంకేదో స్టేషన్కి వచ్చి ఆ మాట రాసి సంతకం పెట్టు. స్టేషన్కి ఎందుకు లేదు సార్, నేను వెళ్ళిపోతాను. నాకు తెలుసురా, నువ్వే జాకాల్వి. yes కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్ అండ్ లిఫ్ట్ హిమ్. అక్కర్లేదు సార్, నేనే వచ్చేస్తాను. భాగ్నే కా కోషిష్ మత్ కర్నా. పోతాం అనుకున్నాను, పారిపోతాం అనుకున్నాను. గురువా, నా ఉద్యోగం సంగతి ఇవాళ తేల్చిపడే. మీసాలు పెంచలేక తీయలేక సత్రాను. ఏయ్, నా కెపాసిటీ ఏంటో తల ఒక అమాయకంగా మాట్లాడుతున్నావు ఎదవా. నీ కెపాసిటీ నాకెందుకు తెలీదు? రోజుకు పుల్లున్నరా పోయించేది నేనే కదా. ఏయ్, ఆ కెపాసిటీ కాదు శిష్య, మరి డిపార్ట్మెంట్ లో మన కెపాసిటీ. నా పేరు చెప్తే గోండాలకి రౌడీలకే కాదు, డిపార్ట్మెంట్ మొత్తానికి సింహ స్వప్నం. కెపాసిటీ అంత పొడుగుంది కదా, మరి నీ ఉద్యోగం ఎందుకు పోయింది బాబాయ్? అది ఒక పెద్ద విషాద గాథ. ఒకనాడు స్టేషన్ లో మందు కొడుతున్నాను. సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు. మద్యం మత్తులో వచ్చిందెవరో తెలియక ఒక సోడా తేరా అన్నాను. అంతే, చిన్న టైపు పెద్ద వస్తుంది. అవ్వా, అయ్యా మీ బావగారు వీళ్ళని మీ దగ్గర పంపారు. ఎందుకు పంపారు? ఎవరు వీళ్ళు? హలో, అది నేను చెప్తాలే. నేను అడిగింది కూడా నిన్నే. చా కూలీలు కావాలంటే నీ దగ్గరికి పంపారు. కూలీలా? మేము కూలి పని చేస్తామని చెప్పాడా మా బావ? కాదే, కూలీలు మాట్లాడమని చెప్పాడు. మీరు కూలికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు ఎవడొచ్చు? ఇతను ఫ్రెండ్ అనే. ఇతనెవరు? ఇతను ఫ్రెండ్. అతనెవరు? ఇతను ఫ్రెండ్. ఏటా ఇతను అతను ఫ్రెండ్, అతను ఇతను ఫ్రెండ్, మీరంతా ఒకటి కాదా? అన్ని ఒకటేనే. మీరు కూలీలు పంపిస్తారా, మీరు వస్తారా? నువ్వు అన్నట్టు వీడు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. వీడి సంగతి తర్వాత చేస్తాను. చూడు బాబు, రేపు కరెక్ట్ టైంకి కూలీలందరూ మీ సైట్ లో ఉంటారు. ఓకే ఓకే బాబు, అది నాది బాబు. చేతి తగులుకుని వచ్చి పల్లెటూరు వాళ్ళు పోలీసుల కంటే డేంజర్, వాళ్ళతో పెట్టుకోగా మావా. అది నీ విషయంలో కర్మ. అది అబ్బా రొత్తు మాకు మావా, రుద్ది రుద్ది వీపు మంట పడుతుంది. ఎంతసేపు రుద్దుతాడు నీ దరిద్ర కొట్టి వీపినా. మరి ఉండే
నమస్కారం పాప గారు. ఏటండి నాకు నమస్కారం పెడుతున్నారు? నాకు చెరువులో స్నానం చేయడం అంటే మహా సరదా. ఒంటరిగా చేయడం అంటే భయం. జంటగా స్నానం చేద్దాం, కొంచెం కంపెనీ ఇస్తారా? ఇస్తానండి. ఇది టెక్నిక్. ఓసే సమ్మక్క సారక్క సీతక్క ఓసే రామలమ్మ రండి 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 తొందరగా రండి. నీ అక్కలందరూ ఎందుకు? ఓహో, అందరు కలిపి కంపెనీ ఇస్తారా? అదే మావా, గ్రూప్ ఇన్సూరెన్స్ టైపు. 1 by 1 అయితే బెటర్ కదా. అడిగి చూడు. ఏమైందే ఈ దొంగ సచ్చినోడికి కంపెనీ కావాలంట. ఏడుగురు గారు డబ్బు లేదు మందు లేదు, డ్రై అయిపోయింది. గవర్నమెంట్ మందు రేట్లు పెంచేసిందిరా. మందే కదా మన ప్రాబ్లం. అడు చూడు, వదిలేనమ్మా బిందెలు నిండా మందు తాగుదా. నేను ముందే చెప్పాను కదా పల్లెటూరు వాళ్ళకి పవర్ ఎక్కువని. దీని వెనకాల ఇంత అక్కల గ్రూప్ ఉందని తెలియలేదురా. హలో, ఏంటి పాపతో గొడవ? మరి అది చిన్నవారి మీద వాళ్ళు హెల్ప్ చేయమంటాను బిందెత్తాను. ఆ బిందెలు కూడా సొట్టాలు చూస్తుంటే వాటిని నువ్వు ఎత్తినట్లేదు, వాటితో నేను ముత్తినట్టు. నన్ను అడుగుతుంటే నువ్వు చెప్తాడు అదవా అంటే బిందె ఎత్తుంటేను జారిపోయింది. అంటే బిందెలు మొత్తం ఒకేసారి జారిపోయినాయి. అడుగుతున్నా కదా, అదే ప్రశ్న నేను అడిగానా? మరి అది అంతా నేను చూసానా? చూసారా? నేనే చూడలేదు. ఏం జరిగిందో చెప్పండి. ఎదవేటకారాలు వద్దమ్మా. ఇదిగో వాళ్ళ చేతుల్లో బిందులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే పొలాల్లో ఉన్నారనుకో, వాళ్ళ చేతుల్లో బరిసె ఆయనకి తల్లండి. ఇదిగో పల్లెటూరులో జాగ్రత్తగా ఉండమ్మా. ఏమండి, ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకండి. అయితే రోజుకి నాకు క్వార్టర్ పంపించు. అయితే చెప్పండి. అయితే ఊళ్ళో అందరికి పంపించు. ఊరందరికీ అంటే చిన్నవారి ఎదవా పంపుతానులేండి. వీడి పేరేంటి ఎదవా? అవును. అయితే ఎదవతో పంపక తాగేసేలా ఉన్నాడు. అయితే ఆ ఎదవతోనే పంపుతాను. ఎదవ ఎక్కడ ఉండరా? రెండో ఎదవ.